ఇండియా మూవీలో మార్కెట్ కోసమని హిందీ హీరోయిన్లను తీసుకోవటం కామన్ అయింది. విలన్లు కూడా అక్కడి నుంచే దిగమతవుతున్నారు. దీంతో అసలు తెలుగు సినిమానే పరాయి మూవీగా మారిపోతుంది. తెలుగు హీరో తప్ప మొత్తం సినిమానే పరాయి సినిమాగా తయారవుతుంది. ఏదో మన పాన్ ఇండియా మూవీ అని భుజాలు ఎగిరేసి చాలా మందికి ఇప్పుడు తెలుగు సినిమానే డబ్బింగ్ మూవీగా కనిపిస్తోందా? దేవర, కల్కి మూవీలో డామినేషన్ అంతా హిందీ హీరోయిన్లు, హిందీ విలన్లదేనా? హ్యావ్ ఎ లుక్. పాన్ ఇండియా మూవీ అంటే అన్ని మార్కెట్లు కవర్ అవడం కోసం కోలీవుడ్ నుంచి విలన్లు, బాలీవుడ్ నుంచి హీరోయిన్లు, శాండిల్వుడ్ నుంచి సపోర్టింగ్ యాక్టర్స్ ఇలా ఫుల్ మీల్స్ ను రెడీ చేసినట్లు చేయడం బాహుబలి టైం నుంచే మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కాస్త మారింది. బాలీవుడ్ నుంచే విలన్లు, హీరోయిన్లు అవసరమైతే సపోర్టింగ్ యాక్టర్ల నుంచి మ్యూజిక్ డైరెక్టర్ల వరకు రంగంలోకి దిగుతున్నారు. ఇక ఏప్రిల్లో వచ్చే దేవర, మేలో రాబోయే కల్కి సినిమాల్లో హీరో మాత్రమే మనవాడు. మిగతా నట విశ్వరూపం చూపించే బ్యాచ్ అంతా నార్త్ నుంచి దిగుమతి చేసుకున్నదే. దేవరలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ కనిపించబోతోంది. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడు. ఇదేం కొత్త విషయం కాకుండా వరుసగా వచ్చే పాన్ ఇండియా మూవీలన్నింటిలో కూడా హీరో తప్ప మొత్తం నాన్ లోకల్ బ్యాచే. తీసేవాళ్లు, హీరోగా చేసేవాళ్లు మాత్రమే తెలుగుతారులు. కల్కి అయితే నాగశ్విన్ డైరెక్టర్ అయినా అందులో ప్రభాస్ మాత్రమే లోకల్. మిగతా బ్యాచ్ అమితాబ్, దీపికా పడుకునే, దిశా పఠాని ఇలా అంతా నాన్ లోకల్. పాన్ ఇండియా మూవీల్లో దేవర, కల్కి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు. అందులో కనీసం సౌత్ తాలూకు ఒక్క హీరోయిన్ లేకపోవడం, ఆ మెరుపులన్నీ దిశా పఠాని, దీపికా పడుకునే, జాన్వీ కపూర్లకే దక్కడం చూస్తే మార్కెట్ కోసం ఇలా చేయక తప్పలేదని అర్థమవుతోంది. కానీ వెండి తెర మీద లోకల్ గ్లామర్ మిస్ అవుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్టుల కంటే ఒక హీరో తప్ప మిగతా బ్యాచ్ అంతా ఎక్కడి నుంచో దిగి రావాల్సిందే అన్న అభిప్రాయం కలుగుతోంది.